బైబిల్ యొక్క 26 గ్రంథాలలో 14వ గ్రంథం రెండవ దినవృత్తాంతముల గ్రంథం. ఈ గ్రంథం యొక్క గ్రంథ పరిచయాన్ని తెలుసుకుందాం. ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరో రూఢిగా తెలియదు. యూదుల నమ్మిక చొప్పున శాస్త్రి అయిన ఎజ్రా రాసి ఉండినటకు తార్కాణాలు కలవు. దీని శైలి ఎజ్రా గ్రంథ శైలి వలనే నుండును. 2వ సమూయేలు 2వ రాజుల గ్రంథములు ఇజ్రాయేలీల రాజకీయ చరిత్రను తెలుపుచుండగా, దినవృత్తాంతములు వారి ఆత్మీయ చరిత్రను అనగా మతపరమైన చరిత్రను తెలుపును. ఈ గ్రంథం యొక్క ముఖ్య అంశాన్ని తెలుసుకుందాం. ఈ గ్రంథం యొక్క ముఖ్య అంశము దేవుని వెదకుట. దేవుని వెదకినప్పుడే ఆశీర్వాదము, జయము, జీవిత సాఫల్యత లభించును. దేవుని వెదకుట అను మాటలో నమ్ముట, విధేయత చూపుట, ఆధారపడుట, ప్రేమించుట, ప్రార్థించుట మున్నగు హృదయ వైఖరులు ఇమిడియున్నవి. ఈ గ్రంథములో దేవాలయము అందలి ఆరాధన ప్రముఖ పాత్ర వహించెను. ఇది సొలొమోను మందిర మహిమతో ఆరంభమై పునర్నిర్మాణము నిమిత్తము కోరహు ఇచ్చిన ఆజ్ఞతో ముగిసెను. ఈ గ్రంథము యందలి 5 ఉజ్జీవములను వాటికి కారకులైన ఆసా, యెహోషాపాతు, యోవాషు, హిజ్కియా, యోషియాల చరిత్రలను ప్రముఖ పాత్ర వహించెను. రాజైన సొలొమోను యొక్క వైభవోపేత రాజ్యపాలన క్రీస్తు ప్రభు యొక్క 1000 ఏండ్ల పాలనకు ఛాయాపటము. రాజుల గ్రంథములలో మానవ మాత్రులైన రాజుల యొక్క పతనములు లిఖింపబడెను గాని, దినవృత్తాంతముల గ్రంథములలో ఆ పతనములన్నింటినీ అధిగమించు దేవుని కృప రారాజు జన్మించనయున్న దావీదు వంశమున ఎట్లు నిలబెట్టబడెనో రాయబడెను. ఈ గ్రంథములో ఎన్నో హత్యలు, విద్రోహములు, కుట్రలు జరిగినను వంశావళి చెక్కు చెదరలేదు. ప్రార్థన ద్వారా దేవునిపై ఆధారపడుట జయ జీవితం యొక్క రహస్యమని 1వ అధ్యాయం 6వ వచనంలో, 13వ అధ్యాయం 18వ వచనంలో, 14వ అధ్యాయం 26వ వచనంలో, 15వ అధ్యాయం 9వ వచనంలో, 20వ అధ్యాయం 27వ వచనంలో, 37వ అధ్యాయం 6వ వచనములలో చూచెదము. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. మనుష్యుడు దేవుని వెదుకుటను గూర్చి ఈ గ్రంథములో 18 సార్లు కలదు. అయితే దేవుడు కూడా తన్ను వెదుకు వారిని కనుగొనుటకై భూలోకమందంతటా వెదకుచున్నాడని 16వ అధ్యాయం 9వ వచనంలో చూచుట బహు ధన్యకరము. ఇది ఈ గ్రంథం యొక్క గ్రంథ పరిచయం. మిగిలిన గ్రంథాల యొక్క గ్రంథ పరిచయాలు మిగతా వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమేన్.